అండి మీ ఆదిలక్ష్మి గారిని ఇందా చెప్పే కదండి ఇడ్లీ పెడతానని టిఫిన్ చేస్తానని ఇడ్లీ పెడుతున్నా చూడండి. కొంచెం కొంచెం వేసుకున్నాండి, నీట్గా వస్తాయి. ఎక్కువ వేసుకుంటే మందంగా వస్తాయి, రుచి రాదు. చూడండి, గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రవ్వండి. బాగా రుచిగా ఉంటుందండి, దూదిలాగా వస్తాయి, బాగుంటాయండి, మళ్ళీ టేస్ట్ ఉంటాయండి. దూదిలాగా వచ్చి ఎక్కువ వేసుకున్నాం అనుకో రవ్వగా వాటర్లో లాగా రుచి రావండి. వాటర్లో ఏం బాగుంటాయండి, మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది. పిల్లలకి ఆరోగ్యం. మళ్ళీ ఏది వేస్తారో తెలియదు, మినపప్పు ఏంటో చట్నీలు ఏం వేస్తారో తెలియదు. మనం అనుకో నీట్గా చేసుకుంటామండి ఇంట్లో. ఇదిగండి పెట్టాను, గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రవ్వండి, అంతేను, ఇంకేం లేదు చేసి. ఇదిగండి ఇందాక బాక్స్ బాగుండి నన్ను ఇడ్లీ ముట్టిస్తున్నానండి. ఆ మనవరాళ్ళు వేస్తారు వేసి పెట్టాలండి. ఇప్పుడు ఇదిగండి జావ అండి, చూడండి జావ, ఎగ్స్ అండి.